ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు మనకి కాపుదల కృప అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయనకి ప్రార్థన చేయడానికి, ఆయన వాక్యం మనం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 13వ కీర్తన 5వ వచనము. యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు, నేనాయనను కీర్తించెదను. ఆమెన్. దేవుడు మన జీవితంలో మనకి ఎన్నో ఉపకారములు, మహా ఉపకారములు చేసి ఉన్నారు. ఆయనను మనము కీర్తించేవారుగా ఉండాలి. మొదటి సమయంలో 12:24 కూడా దేవుడు ఇలా మాట్లాడతారు, ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో వాటిని తలచుకుని విధేయతతో ఆయన యందు భయభక్తులతో ఎల్లప్పుడూ కృతజ్ఞత నీవు కలిగి ఉండు అని దేవుడు మాట్లాడతారండి. నిజమేనండి, దేవుడు మన కొరకు ఎన్నో మహా ఉపకారములను చేసి ఉన్నాడు. ఆయన్ని మనము కీర్తించేవారుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు ఆయనకి మనము చెల్లించేవారుగా ఉండాలి. ఇక్కడ దావీదు గారు సెలవిస్తున్నారు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహా ఉపకారములను చేసినాడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, కీర్తించేదను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములను ఆయన చేశారండి. అవి మనకి ఎంత చెప్పినా కూడా తక్కువే. నేనైతే ఇలా ఉన్నానంటే కేవలం ఆయన కృప, దేవుని కృప వలన మాత్రమే నేను ఇలా జీవించి ఉన్నాను. కరోనా సమయంలో సెకండ్ వేవ్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ, కరోనా వచ్చిన వాళ్ళందరూ, హాస్పిటల్లో జాయిన్ వాళ్ళందరూ తిరిగి రావడంలా సజీవులుగా హాస్పిటల్ అవుతున్నారు, విఘట జీవులుగా మరి హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నారు. నాకు కరోనా వచ్చిన టైంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరణ పడకల వరకు వెళ్ళిపోయారు. కానీ దేవుని మహాకృపను బట్టి కనీసం నేను హాస్పిటల్కి కూడా వెళ్ళకుండా, ఎంత సీరియస్ అయినా కూడా దేవుడు నాకు కాపుదలు అనుగ్రహించారు, జీవాన్ని అనుగ్రహించారు. ఎన్నో ఉపకారములను నా కొరకు ఆయన జరిగించి ఉన్నారు. ఆయన నా కొరకు ఉపకారం చేసినా చేయకపోయినా యెహోషువ గారు అన్నట్టుగా నేనును నా కుటుంబము యెహోవాని మేము సేవిద్దాం. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, పూజ్యార్హుడు. ఆయన్ని మాత్రమే మనం సేవించేవారుగా ఉండాలి. దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు మన కొరకు చేసి ఉన్నారు. వాటన్నిటిని కూడా తలుచుకుంటూ ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉందామండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి రాత్రికాలం అంతా సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మీ మాటలు వినడానికి, మీకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ ఉచితమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు లెక్కలేనని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో యెహోవా నా కొరకు ఎన్నో ఉపకారములను చేసి ఉన్నారు, నేను ఆయనకు కీర్తించేదనని దావీదు గారు మాటలను నేను మీరు మాకు పూర్తి చేసినందుకు మీకు లెక్కలేనని వందనాలు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు నేను మీరు జరిగించారయ్యా. ఈ రక్షణ అనే అద్భుతమైన కార్యాన్ని మా జీవితంలో జరిగించిన దేవా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే ఇదిగో మీ మాటలను ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల కృపాన్ని గ్రహించండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచండి. అప్పులతో బాధపడుతున్న వారిని విడిపించండి అయ్యా. ఎవరి బట్టలు జ్ఞాపకం చేసుకోండి. కుడిగా ఎడమగానే త్రొట్టెల కింద నేను నిత్యం మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలకు కాపుదల కృపాన్ని గ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాన్ని అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. ప్రభావ, బాలింతలను జ్ఞాపకం చేసుకోండి, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ, మీకు వందనాలు. వ్యవసాయం చేస్తున్న రైతులను జ్ఞాపకం చేసుకుంటుంది, చేతి పనులు చేసుకుంటున్నాను నేను, చిరు ఉద్యోగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా స్తోత్రం నైనా మీకు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు నేను మీరు జరిగించండి. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించిన దేవా, మీకే స్తోత్రాలు. నేను వివాహం కాని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు. వివాహాలైన వాళ్ళకి నేను సమాధానం కలిగి ఉండినట్లు నేను మీ కృపను గ్రహించండి తండ్రి. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల నేను మీరే జరిగించండి తండ్రి. మీకే స్తుతి, మీకే వందనాలు నాయన.
విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న వారి ప్రయాణాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. జరుగుతున్న సభల విషయంలో అద్భుతమైన కార్యాలు నేను మీరే జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుడేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. మరి 21వ కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్ష సువార్త మహోత్సవములు ఫిబ్రవరి 2025 18, 19, 20 తారీఖులలో పల్లంకూరు చిత్ర చెరువు ఎంట్రన్స్ కాటన్కొండ మండలంలో జరుగుతున్నవి. మీరందరూ కూడా పాల్గొనండి. దైవ ఆశీర్వాదములు పొందండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.